హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? లాస్ట్ నా హారం వీడియో అయితే కొంచెం మంచిగా రీచ్ వచ్చిందండి. థ్యాంక్స్ అండి. నా వీడియోని కొంచెం సపోర్ట్ చేసి కొంచెం తీసుకెళ్ళినందుకు. సో, అలాగే మిగిలిన అన్ని వీడియోస్‌ని కూడా రీచ్ తెస్తారని నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా రీచ్ అనేది వస్తుందండి. సో, ఈరోజు వీడియో అయితే మీరు ఆ వీడియోకి తెచ్చిన రీచ్‌తో నాకు మోటివేషన్ వచ్చి ఈ మనీ సేవింగ్ టిప్స్ అయితే చెప్దామని వచ్చానండి. సో, నేను కొన్నానని చెప్పడం వల్ల వచ్చే లాభం ఏముంది? కొంతమందికి అది హెల్ప్ అయ్యేలా ఉండాలి కదా! నేను చేసింది ఏదైతే ఉందో, ఎలా అయితే సేవ్ చేసుకున్నానో అది చెప్పడం వల్ల ఇంకొంతమంది కూడా నా వీడియో చూసి హెల్ప్ అయ్యి కొనుక్కుంటారు కదా! అప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. నాకు హ్యాపీనెస్ ఉంటుంది. సో, అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాననమాట. మనీ సేవింగ్ టిప్స్ అనేవి ఆహ్, చాలామంది చేస్తారండి. ఎవరికి వాళ్ళకి కొన్ని డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఎవరింట్లో పరిస్థితులను బట్టి వాళ్ళు చేస్తారు. కానీ నేను కొన్ని కామన్‌గా ఆడవాళ్ళు ఎలా సేవ్ చేయొచ్చు అనేది నేను చెప్తాననమాట. సేవింగ్ కంటే ముందుగా మనం కొన్ని పనులు చేయాలండి. సేవ్ చేసే కన్నా చాలా పెద్ద పని ఇంకొకటుంది. అది చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్తాను. కానీ అది చెప్పే ముందు ఇంకొక విషయం అండి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డేస్‌లో గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో, గ్రామ్ వచ్చేసి మనకి ఆహ్, 13,000 అలా ఉందన్నమాట. సో, ఈ రేట్‌లో మనం ఎలా కొనగలము? అసలు ఎలా సేవ్ చేసుకోగలము? ఎంత సేవ్ చేసుకున్నా హాఫ్ గ్రామ్ కూడా రాదు. చాలా కష్టం. ఇది నా వల్ల కాదనుకోని డ్రాప్ అయిపోయే వాళ్ళు చాలామందుంటారు. సో, అలాంటి వాళ్ళకి కూడా నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ప్రెజెంట్ రేటు 13,000. కానీ ఒక 10 ఇయర్స్ బ్యాక్‌కి వెళితే అప్పుడు ఒక గ్రామ్ వచ్చేసి ఒక 2000, 3000 అలా ఉండొచ్చు. కానీ అప్పుడది తక్కువ అని ఎవరనుకుండేవారు చెప్పండి? అప్పుడు రోజుల్లో అప్పుడది ఎక్కువే. అప్పుడుండే వాళ్ళకి అది ఎక్కువే. ఇప్పుడుండే పరిస్థితిలో ఇది ఎక్కువే. అలాగే మా చిన్నప్పుడు అంటే మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు కొనుక్కునేటప్పుడు కూడా ఏదైతే గ్రామ్ 3000, 4000 అని చెప్పానో 10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు 1 ఏంటది కాసు అంటారు గదా! 8 గ్రామ్సే వచ్చేసేది. ఒక 5000, 6000కి. అవునా? కానీ అప్పుడు రోజుల్లో అదెక్కువ, అది తక్కువ కాదు. అది అప్పుడు ఎక్కువే. ఏంటంటే గోల్డ్ ప్రైజ్ అనేది ఎప్పుడూ పెరుగుతుందండి. కానీ మనీ వాల్యూ అనేది పడిపోతుందనమాట. సో, అప్పుడున్న రోజుల్లో అప్పుడుండే వాళ్ళ జీతాలకి అదెక్కువ. ఇప్పుడుండే రోజుల్లో ఇప్పుడుండే జీతాలకి ఇదెక్కువ. అంతే తప్ప మనకి అంత కొనలేమనే మాత్రం మనం ఐడియాలజీ ఉండకూడదు. అదనమాట నేను చెప్పాలనుకునే మెయిన్‌ది. అయితే ఈ మనీ సేవింగ్ టిప్స్‌లోకి స్టార్ట్ చేసేద్దాము. అసలు ఈ మనీ సేవింగ్ టిప్స్‌లో ఫస్ట్ ఏదైతే చేయకూడదని చెప్పానో అది ఫస్ట్ పాయింట్ అనమాట. ఈ మనీ సేవ్ చెయ్యాలి అంటే గనక ఫస్ట్ మనం చెయ్యాల్సిన పని ఫస్ట్ మీ మొబైల్‌లో ఆన్‌లైన్ యాప్స్ ఏమన్నా ఉంటే డిలీట్ చేసేయండి. ఖచ్చితంగా డిలీట్ చేయాలి. ఎట్టి పరిస్థితిలోని అస్సలు టెంప్ట్ అవ్వకూడదు. మనకి ఇప్పుడు అసలే శ్రావణ మాసం కదా! ఆఫర్స్ పెడతారు. ఇంకా ఏ ప్లాట్‌ఫామ్ అయినా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఏది చూసినా ఇది కొనుక్కోండి, అది కొనుక్కోండి, దీనిపైన ఆఫర్ ఉంది, దానిపైన ఆఫర్ ఉంది అని టెంప్ట్ చేస్తూ ఉంటారు. మనము దేనికి టెంప్ట్ అవ్వకూడదు. అంటే మీకు ఆల్రెడీ ఉండగా మీరెందుకు కొనుక్కోవాలి? ఆల్రెడీ అసలు మాకు లేవు. డైలీ వేసుకోవడానికి కూడా మాకు లేవు. ఆల్రెడీ వాడేవి చిరిగిపోయాయి అనుకుంటే తీసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఆఫర్ ఉంది కదా! అని కొనుక్కోవాలనుకుంటే మాత్రం అస్సల కొనొద్దు. దీనివల్ల ఎంత మనీ సేవ్ అవుతుందనేది మీరు ఊహించలేరు కూడా. అంత సేవ్ అవుతుందనమాట. అలానే నేను అస్సలు మీరు కొనుక్కోవద్దు, మంచిగా ఎంజాయ్ చేయొద్దు అని నేను చెప్పట్లేదండి. అవసరానికి మించి చేసేదేమైనా అతే అవుతుంది తప్ప కరెక్ట్ కాదనమాట. సేవ్ చేయాలన్న ఆలోచన ఉంటే మాత్రము ఇవి ఫాలో అవ్వండి. అర్థమైందా?
నేను వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. మాకు చాలా ఉన్నాయండి, మేము కొనుక్కుంటాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో కాదు. ఓకేనా? ఫస్ట్ అయితే ఆన్లైన్ యాప్స్ ఏమీ కూడా, ఆన్లైన్ యాప్స్ అంటే షాపింగ్ యాప్స్, ఆన్లైన్ యాప్స్ అంటే అర్థమైందా? అన్నిటిలోని కూడా ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆఫర్ ఉంటుంది, తర్వాత ఉండదంటే ఎప్పుడూ పెడుతూనే ఉంటారండి. ఏ సీజన్లో ఆ పండగలను బట్టి ఆ ఆఫర్స్ పెడుతూనే ఉంటారు. అలా అని చెప్పి మనం నెలకొకసారి షాపింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్తున్నాననమాట. ఇది చేయడం వల్ల చాలా మనీ సేవ్ అవుతుంది. మంత్లీ ఒక 1000, 1500 అన్నా కూడా సేవ్ చేయొచ్చు ఈ ఆన్లైన్ యాప్స్ మనం వాడకపోవడం వల్ల, షాపింగ్ యాప్స్ వాడకపోవడం వల్ల. అగ్రీ అవుతారా లేదా? నేనైతే ఇదివరకు ఆన్లైన్ యాప్స్లో కొనేదాన్ని, బట్ నేను కంప్లీట్గా మానేశాను. సేవ్ చేయడమే స్టార్ట్ చేశాను. అర్థమైందా? అండ్ నెక్స్ట్, సో మనం కొనడం ఆపేయడం వల్ల సేవ్ అయింది, ఓకే. బట్ ఇప్పుడు రియల్ సేవింగ్ అనమాట. రియల్ సేవింగ్ వచ్చేసి ఇది కూడా అలాంటిదేనండి. ఇది క్లాతింగ్ పైన చెప్తున్నాను నేను. క్లాతింగ్ అయినా ఏమైనా షాపింగ్. ఇంట్లో మన ఖర్చులు అనమాట తగ్గించుకోవాల్సి వస్తుంది ఈ రియల్ సేవింగ్ అనేసరికి. ఇంట్లో మనము అవసరానికి మించి ఫుడ్ ఐటమ్స్ కానీ తెచ్చుకుంటూ ఉంటాము. అంటే తినొద్దని నేను చెప్పట్లేదు. ఇంట్లో తెచ్చి పెట్టుకొని పాడయ్యాక పడేసేలా ఉంటే వేస్ట్ అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎలా అయితే మీరు ఆన్లైన్లో షాపింగ్కి వెళ్తారో అలాగే బయట సూపర్ మార్కెట్స్కి వెళ్తూ ఉంటారు, గ్రాసరీస్కి, లేదంటే వెజిటేబుల్స్ వీక్లీ కొనుక్కుంటూ ఉంటారు. అవసరం ఉన్నా లేకపోయినా అన్నీ బాస్కెట్లో వేసుకొచ్చేస్తూ ఉంటారనమాట. చాలామంది చెప్తున్నాను నేను, అందరికీ కాదు. ఏంటంటే ఆఫర్ ఉన్నాయని, లేదంటే మనకి అందంగా పెట్టినప్పుడు చూసి ఇది బాగుంది కదా, అది బాగుంది కదా అని వేసుకొచ్చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గ్రాసరీస్కి వెళ్తున్నారు. ఫస్ట్ మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఏమేమి తీసుకోవాలనుకుంటున్నారు అనేది లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇంట్లో ఏమున్నాయి అసలు, అంటే లాస్ట్ మంత్ తెచ్చుకున్న ఉంటాయి కదా, అవి మనం ఎంతగా యూజ్ చేసాము, ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి చూసుకోవాలి. దాన్ని బట్టి మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఏం లేవో అవి మాత్రమే తెచ్చుకోవాలండి. అందులోని పాడైపోయే ఐటమ్స్ మాత్రము తెచ్చుకోవద్దు అస్సలకే, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు శనగపిండి అలాంటివి ఉంటాయా, అవి మీరు వాడినా వాడకపోయినా కంప్లీట్గా మంత్ కంప్లీట్ అయ్యేసరికి మీరు 1 కేజీ తెచ్చుకున్నారనుకోండి, ఒక 1/2 కేజీ వాడేసరికి 1/2 కేజీ పురుగులు పట్టేస్తూ ఉంటుందన్నమాట. సో నేను శనగపిండి అనేది ఎగ్జాంపుల్ చెప్పాను. అలాంటివి ఎన్నో ఉంటూ ఉంటాయి, ఉప్మా రవ్వలు కానీ అలాంటివన్నీ కూడా. సో అలాంటివన్నీ కూడా మనకి ఇప్పుడు రేపు మీరు ఉప్మా చేసుకోవాలి, ఈరోజు తెచ్చుకొని ఒక 1/4 కేజీ ఉప్మా రవ్వ తెచ్చుకొని రేపు చేసేసుకున్నారనుకో, 1/4 కేజీ అయిపోతుంది. కావాల్సినప్పుడు కొనుక్కోండి. ఎందుకంటే షాప్స్ అనేవి మనకి 4 అడుగులు వేస్తే ప్రతి స్ట్రీట్లోనే ఉన్నాయి. ఇప్పుడు దొరకలేని సిచ్యువేషన్ అంటూ లేదు. కాబట్టి గ్రాసరీస్లో కానీ, లేదంటే ఊరికే ఫ్రూట్స్ తెచ్చుకొని కన్జ్యూమ్ చేయకుండా పాడేస్తూ ఉంటారు చాలామంది. తినే వాళ్ళకి నేను వద్దని చెప్పట్లేదండి, వేస్ట్ చేయకూడదు అని మాత్రమే చెప్తున్నాను. అర్థమైందా? సో ఆ విధంగా సేవింగ్స్ చేసుకోండి. అంటే నేను ఇప్పటి వరకు ఏం చెప్పాను, బట్టల పైన షాపింగ్, తర్వాత గ్రాసరీస్, ఫుడ్ ఐటమ్స్ పైన షాపింగ్, అవి తగ్గించుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ వన్, ఇవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా మీ హ్యాండ్లో అయితే మనీ ఉంటాయండి. ఎందుకంటే ఇవన్నీ చేశారు కాబట్టి ఎంతో కొంత తగ్గుతూ ఉంటుంది కదా. అంటే బయటకు వెళ్ళిపోవడం అనేది మనీ తగ్గింది కాబట్టి ఖచ్చితంగా మనీ అనేది కనబడుతుంది మీకు. అప్పుడు ఖచ్చితంగా మీరు ఒక బాక్స్ అనేది మెయింటైన్ చేయండి. మీరు బాక్స్ అంటే మళ్ళీ అక్కడికో వెళ్ళి నేను వెళ్ళి ఒక డిబ్బీ కొనుక్కొస్తా అది అని చెప్పేసి వాటికి కూడా మనీ మళ్ళీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర చాలా ప్లాస్టిక్ బాక్సెస్ ఏంటి, రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి, ఏవో ఒకటి ఉంటాయి కదా. ఒక బాక్స్ అనేది అరేంజ్ చేసుకోండి. ఆ బాక్స్లో డైలీ అంటే డైలీ అని కాదు, మీకు మీ దగ్గర ఉన్నప్పుడల్లా ఎంతో కొంత అందులో వేస్తూ ఉండండి. ఇప్పుడు బాక్స్ మూత ఓపెన్ అవుతుంది కదా అని తీసి ఖర్చు పెట్టడం అయితే చేయకూడదండి. ఇప్పుడు డిబ్బీ నేను వద్దన్నానని మీరు బాక్స్ పెట్టుకున్నారు,
బాక్స్ మూత ఓపెన్ అవుతుంది, అవసరం వచ్చినప్పుడల్లా తీసేస్తామంటే అది కరెక్ట్ కాదు. సేవింగ్‌లో ఫస్ట్ ఏంటంటే మనము చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలన్నమాట. ఎంత అవసరం వచ్చినా తీసేయకూడదు మనీ. వేసిన మనీని తీసేయకూడదు. లేదండి మీరు అలాగే చెప్తారు, మా ఇంట్లో అలా తీయకుండా కుదరదు, ఖర్చు పెట్టకుండా కుదరదు అంటే అవసరం అనుకుంటేనే తీయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అస్సల ఒక్క రూపాయి కూడా లేదు, ఈ డబ్బులు తీసుకెళ్ళి తెచ్చుకుంటేనే మేము ఫుడ్ తినగలం అనుకుంటే నేను వద్దనైతే చెప్పను. అర్థమవుతుంది కదా! ఎట్టి పరిస్థితిలోని తీయకూడదు. బాక్స్‌లో మీరు 100 ఏసినా, 10 ఏసినా, 20 ఏసినా మీరు 100 ఎయ్యాలా స్టార్టింగ్ అనేది కాదండి. మీ దగ్గర 10 ఉంటే 10, 100 ఉంటే 100, 20 ఉంటే 20, లేదంటే అట్‌లీస్ట్ 1 రూపీ ఉన్నా కూడా సేవ్ చేసుకోవచ్చు. అది సేవింగ్స్ కిందకే వస్తుంది. అర్థమైందా? ఒక బాక్స్ మెయింటైన్ చేసుకొని ఇలా వేసుకోండి. అర్థమైందా? అండ్ నెక్స్ట్ కంప్లీట్‌గా ఫోర్త్ చెప్తానండి నేనిప్పుడు. ఫోర్త్‌దొచ్చి ఇలాగా మీరేం వర్క్ చేయట్లేదు. మీ హస్బెండ్ ఇచ్చిన మనీని సేవ్ చేసి వేస్తున్నారు ఇప్పటి వరకు. కానీ ఇప్పటి నుంచైతే మీరు కూడా ఎర్నింగ్స్ స్టార్ట్ చేయండి. లేదండి మేమెలా ఎర్నింగ్స్ స్టార్ట్ చేయగలము, మాకే వర్క్ లేదు, జాబ్ లేదు, ఎలా మనీ సేవ్ చేయాలి అనుకుంటారు. ఏండి మనీ సేవింగ్ చేయడానికి నేను టిప్స్ చెప్పాను ఇప్పటి వరకు. అలాగే ఏదైతే ఇలాగ ఎర్నింగ్స్ చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా చాలామంది చాలా టిప్స్ చెప్తున్నారండి యూట్యూబ్‌లో. మీరు కావాలంటే ఏమన్నా టిప్స్ చూడండి. అయితే నేను కొన్ని చెప్తానిక్కడ. అవి మీకు యూజ్ అవుతుందనుకుంటే చేసుకోండి. ఫస్ట్ వన్ అండి, మీ దగ్గర చదువుంది అంటే గనక ఫాలో అవ్వండి ఇది. ఏంటంటే అట్‌లీస్ట్ ఈవినింగ్ ట్యూషన్స్ చెప్పారనుకోండి పిల్లలకి, చాలా ఈజీగా మనీ అనేది వస్తదండి. ఈ ట్యూషన్స్ అనేది చిన్న ఐడియా అయితే కాదండి. చాలా వర్కౌట్ అవుతుంది. మీ దగ్గర చదువు ఉందంటే గనక అది వేస్ట్ చేయకండి. అంటే మీరు ఎలాగో జాబ్ చేయడానికి కుదరదనుకున్నప్పుడు ఈవినింగ్ టైమ్స్‌లో ఒక 2 అవర్స్, 3 అవర్స్ ట్యూషన్ చెప్తే మంచిగా సేవ్ చేయొచ్చనమాట మనీని. ఇది నెంబర్ 1 అండి. లేదు మాకు చదువు రాదు అనుకుంటే గనక అట్‌లీస్ట్ శారీస్‌కి జిగ్‌జాగ్ గానీ, స్టిచ్చింగ్ గానీ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది కూడా బెస్ట్ ఐడియానే అండి. ఎందుకంటే ఒక శారీ జిగ్‌జాగ్ చేస్తే 30 రూపీస్ వస్తాయేమో. అలా ఒక 2, 3 శారీస్ చేసినా డైలీ 100 వస్తుంది. 100 ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ కదా! అంటే ఒక్క రోజుకి తక్కువేం కాదు కదా! అలా అనమాట. ఇంకా చాలా ఉంటాయండి. లేదు అంటే ఏమన్నా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఏమైనా అరేంజ్ చేయడం ఎవరికైనా అలా ఏమైనా చేయొచ్చు. లేదు అంటే ఏమన్నా క్యాటరింగ్ సర్వీసెస్ లాంటివి, కర్రీస్ వండి అమ్మడం లాంటివి కూడా చేయొచ్చు. బట్ కానీ ఈ 2 అయితే చాలా సింపుల్ అనమాట. ఇలా మనం గానీ ఇలా ఎక్స్‌ట్రా ఎర్నింగ్స్ అనేది చేసుకుంటే ఎంతో కొంత సేవ్ అవుతుంది. అది మనము సేవింగ్స్ బాక్స్‌లో వేసుకొని మంత్లీ లేదంటే ఒక 2 మంత్స్‌కి గానీ మనకి ఒక అమౌంట్ వస్తుంది కదా! ఒక ఫినిట్ అమౌంట్ వస్తుంది కదా! అప్పుడు వెళ్ళి తీసుకోవచ్చనమాట. అంటే ఎక్కువొచ్చిందనుకోండి, అట్‌లీస్ట్ ఒక 7,000, 8,000 వచ్చిందనుకోండి, హాఫ్ గ్రామ్ వస్తది గోల్డ్. హాఫ్ గ్రామ్ కన్నా తక్కువైతే ఇవ్వరు గదా! నాకు తెలిసి. 1 గ్రామ్, హాఫ్ గ్రాము అలా తెచ్చుకోవచ్చు. ఒక 7, 8,000 వచ్చిందనుకోండి, హాఫ్ గ్రామ్ తెచ్చుకోవచ్చు. లేదు హాఫ్ గ్రామ్ ఎందుకు అనుకుంటే, ఒక 2 మంత్స్ వరకు ఆగి సేవ్ చేసుకుంటే, ఒక 1 గ్రామ్ అయితే 2 మంత్స్‌కి ఒకసారన్నా సేవ్ చేసుకోవచ్చు. 2 మంత్స్‌కి 1 గ్రామ్ అనుకోండి. అప్పుడు 1 ఇయర్‌కి ఎన్ని గ్రామ్స్ అవుతుంది? 6 గ్రామ్స్. ఓకే. చాలు కదా! మీరు మంత్లీ స్కీమ్ పే చేయకపోయినా, ఇలా సేవ్ చేసుకున్నా కూడా మనకి ఒక 6 గ్రామ్స్ అయితే సేవ్ అయింది కదా! ఇలా కూడా సేవ్ చేయొచ్చండి. సో, ఇవండి నేను చెప్పాలనుకున్న టిప్స్. మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఏమాత్రం హెల్ప్ అయింది అనిపించినా కూడా ఒక్కసారి కమెంట్ చేయండి. నాకప్పుడైతే తెలుస్తుంది కదా!
నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేశారంటే తెలియని వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.